విశాఖ నగరం అంచున ఉన్న యారాడ సముద్ర తీరం ఇప్పుడు నిరసన జ్వాలలతో హోరెత్తుతోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన జెట్టి నిర్మాణం తమ ఉనికికే ప్రమాదమని యారాడ గ్రామస్తులు రోడ్డెక్కారు. సముద్రపు కోతకు గురవుతున్న ఈ తీరంలో జెట్టి నిర్మిస్తే ఇప్పటివరకు దొరుకుతున్న మంచినీరు కాస్త ఉప్పు నీరుగా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులు లేని గ్రామంలో ఈ నిర్మాణం ఎవరి ప్రయోజనం కోసమంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి మేము వ్యవసాయం చేసుకుని బతికేవాళ్ళం. ఎక్కడ కూడా ఫిషర్మెన్స్ ఎవరు లేరు ఈ గ్రామానికి. కానీ 2004 నుంచి ఫిషర్మెన్ జెట్టి కడతామని ఆ రోజు నేటి వరకు మాకు వచ్చిన అధికారులందరూ వచ్చిన శాసనసభ్యులు కూడా ఫిషర్మెన్ జెట్టి కడతా అన్నారు. కానీ మా గ్రామంలోకి వచ్చిన రోజు మాత్రం ఇది ఒక ఊటీ అందాల వాడిగా తయారు చేస్తాం, రెండో గోవాగా తయారు చేస్తాం అన్నారు. కానీ నా వయసు 50 సంవత్సరాలు. నేను 1992 నుంచి నేను తిరుగుతున్నాను. 92 నుంచి ఈ రోజు వరకు చూస్తున్నాను. కానీ ఎప్పుడు మా యారాడిని డెవలప్ చేద్దాం, యారాడు టూరిజం కూడా డెవలప్ చేద్దాం అనే విధంగా మాట్లాడుతున్నాం. ఏ విధంగా డెవలప్మెంట్ మాకు అవ్వలేదు. కానీ ఇక్కడ ఫిషర్మెన్స్ లేనిది ఇక్కడ తీసుకొచ్చి యారాడు జెట్టి కట్టి ఫిషర్మెన్స్ ఊరిని తయారు చేద్దామని చూస్తున్నారు. దేశం మొత్తం మీద ఎక్కడా కూడా సముద్రం ఒడ్డుని సాల్ట్ వాటర్ లేని ఊరు ఏదంటే యారాడు ఒకటే. అక్కడ ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నారు. ఎప్పుడైతే ఈ ఫిషింగ్ నిర్మాణం అంటూ జరిగితే అవన్నీ మేము కొద్ది దూరం అవుతాం. వాళ్ళు వచ్చి ఇక్కడ మరి ఎంటర్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీలు లబ్ధి పొందుతారు తప్ప మాకు ఎటువంటి కూడా పోషకాలను కానీ ఇక్కడ న్యాయమైన సమస్యలు కానీ పరిష్కారం అవ్వట్లేదు. కనుక దయించి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మేము కోరుకున్నది ఏంటంటే అక్కడ జెట్టి నిర్మాణం ఆపి మా గ్రామంలో ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కారం చేస్తారని ఈ మీడియా ద్వారా మేము తెలియజేయండి.